పొందుటకు నేను దానికి సమయము ఇచ్చితిని గాని చాలని. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, మారు మనస్సు పొందు సమయము దానికి ఇచ్చితిని. ఆ తర్వాత ఆ వాక్య భాగంలో మనం చూస్తే గాని అని ఆగుతూ అక్కడ మారు మనసు పొందలేనటువంటి స్థితిని ఆ సంఘాన్ని అక్కడ చూపిస్తున్నాను. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మారు మనసు పొందవలసినటువంటి సమయము వచ్చినప్పుడు, ఆసన్నమైనప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సమయాన్ని గమనించగలిగితే, ఆ స్థితిని నువ్వు అర్థం చేసుకోగలిగితే జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొంతమందిని, అంటే 3 వ్యక్తుల్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు. వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసేవుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. చాలండి. ఇక్కడ తన యొక్క కుమారుని పిలిచి, ఎవరు పిలిచారండి? యోసేపు. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? చదవండి మరలా ఒకసారి. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తన కుమారునిద్దరిని జ్ఞాపకం చేస్తున్నాడు. వారిలో పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని జ్ఞాపకం చేస్తూ తనను పిలుస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నిన్ను ఆశీర్వదించడానికి నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నీవు తెచ్చిపెట్టమని అక్కడ అడుగుతున్నాడు. అందుకని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు మన మనస్సు, మన చెవులు ఇక్కడనే పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నారనే విషయం కూడా మనకి తెలియాలి. ఇస్సాకు తన కుమారుని పిలుస్తూ, నేను నిన్ను ఆశీర్వదించడానికి నాకు శ్రేష్టమైనటువంటి, నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నువ్వు తెచ్చిపెట్టమని అక్కడ అడుగుతున్నాడు. మరలా ఆ వాక్య భాగంలో ఒకసారి 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. 9వ వాక్యము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను చాలు. ఇక్కడ మనం చూస్తే ఏశావుతో మాట్లాడుతున్నటువంటి ఆ సంఘటన చూసినప్పుడు రిబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకి తెలియజేస్తుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, నీవు మందకు వెళ్ళి 2 శ్రేష్టమైనటువంటి మేక పిల్లలను తీసుకుని. ఇక్కడ ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఏంటి ఆ విషయం అంటే, పెద్ద కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు, చిన్న కుమారుణ్ణి తల్లి ప్రేమిస్తుంది. ఒక కుటుంబంలో తల్లికేమో చిన్నవాడంటే ఇష్టము, తండ్రికేమో పెద్దవాడంటే ఇష్టము. మేము 12 మంది. ఆ 12 మందిలో అబ్రహాము ఉడికెత్తిపోయినటువంటి కన్నట్టుగా మా అమ్మ వృద్ధాప్యంలో కలదో ఏమో, నేను చివరివాడిని, 12వ వాడిని. అన్నపూర్ణమ్మలాగని నీవు కూడా ఉన్నావని నాకు ఆ పేరు పిలిచేవాడు. దేవునికి స్తోత్రం. అంటే మా అమ్మకు నేనంతా ఇష్టం. అలా ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, నేను పనిచేసేట ఆ చందన బ్రదర్లో, గుంటూరు చందన బ్రదర్లో పనిచేస్తూ ఉంటే, మేము వర్క్ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళెదురు వచ్చేవాడు మా అమ్మ, మా నాన్న. ఆ హాల్లో చూస్తే వాళ్ళకి ఆ డ్రింక్ ఇచ్చిన తర్వాత నేను రావడం ఆలస్యం అయిపోతే వాళ్ళు తిరిగి ఒక మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చూసుకుని తోట దగ్గరికి వెళ్ళి ఇంటికి
వెళ్ళారు. డ్యూటీ నుంచి నేను సాయంత్రం రాగానే వాళ్ళు చెప్పేవాళ్ళు, హరీషు మీ తాత మీ అవ్వ వచ్చారు అని. మా తాత మా అవ్వ ఎవరు అనుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ వయసులో ఉన్నారు? వృద్ధాప్యంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఇక్కడ కూడా మనం చూస్తే ప్రియులారా, తండ్రి ఏశావుని ప్రేమిస్తున్నాడు, రిబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని ప్రేమిస్తుంది. ఇదిగో నీ అన్నని ఆశీర్వదించడానికి తనకి ఇష్టమైన ఆహారాన్ని తీసుకుని రమ్మని నీ అన్నకి చెప్పాడు. అది నేను విన్నా. కాబట్టి నువ్వేం చేయాలి? మందకు వెళ్ళి శ్రేష్టమైనటువంటివి తీసుకుని రా, వాటిని వండి పెట్టి నీ తండ్రికి ఇద్దునని అన్నట్లుగా తెలియపరిచినప్పుడు ఒకసారి మనము 18వ వాక్యాన్ని కూడా చదువుకున్నాం. 18వ వాక్యము. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. చాలండి. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే యాకోబు తన అన్న అయినటువంటి ఏశావు వేషం వేసి ఇస్సాకు అడుగుతున్నాడు, ఎవరు అయ్యా నీవు అని అడిగినప్పుడు, నీ పెద్ద కుమారుడైనటువంటి ఏశావును నేను. ఏషమేమో ఒకటి, తడిమి చూస్తేనేమో ఏశావు, స్వరము చూస్తేనేమో యాకోబు. ఇలా అడుగుతున్నటువంటి సమయంలో అతను దగ్గరికి వచ్చినప్పుడు పిల్లారా గమనించండి, ఇషాకు మనసారా ఏశావుని ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? అతనికి తన చర్మం మీద రోమం ఎక్కువ ఉంటాం కాబట్టి ఆ తడుతూ ఇతను నిజంగా ఏశావే అనుకొని తనని ఆశీర్వదించాడు.